నువ్వు నేను ప్రేమలో మీకు ఎవరైనా ఇష్టం మన విక్కీయా లేదంటే పద్మావతియా మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి మర్చిపోకుండా లైక్ కూడా పెట్టేయండి. అండ్ సో వచ్చే ఎపిసోడ్లో చాలా గ్రాండ్గా చేయాలి, ఆర్య తన బిడ్డకి సూపర్గా చేయాలి ఫంక్షన్ అని అనుకున్నారు. అయినా డబ్బు దివ్య అవే ఎత్తుకొనేసిందని అందరికీ తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలియదు. అయినా కానీ ఇప్పుడు ఎన్నో డబ్బు అంతా అప్పు తీసుకొని వచ్చి ఎన్నో బాగానే చేస్తున్నారు ఫంక్షన్. పద్మావతి ఎత్తుకునేసిందని అందరికీ అనుమానం, అందరికీ కాదు అనుకు ఇప్పుడు పెద్ద అనుమానం ఉండాలి. సో ఇది జరగతా ఒక సైడ్లో ఉండేటప్పుడు ఇప్పుడు ఏం ప్రాబ్లం అని అడిగినారంటే ఈ మాదిరిగా ఒక ఫంక్షన్ అని తెలుసు, పోయినావు పద్మావతి అని అందరూ అడుగుతున్నారు. మాదిరిగా ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆడికి వెళ్ళిపోయినాను, హాస్పిటల్ అడ్మిట్ చేసి ఒక ప్రాణంనే కాపాడేసినాను అని ఏదేదో గొప్పగా చెప్తున్నది. అయినా ఇదంతా అబద్ధమే, నా బిడ్డకి ఇది జరుగుతున్నది, అది ఒప్పుకోదానికి మనసు లేదు, అందువల్ల ఇక్కడ రాలేదు, ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నది పద్మావతి అని అనుకుంటున్నది. అయినా ఇదంతా ప్రాబ్లం లేదు, ఇప్పుడు కరెక్ట్గా అరవింద ఎంట్రీ ఉండి ఈ మాదిరిగా బిడ్డకి ఇదంతా చేస్తున్నారని నాకు చెప్పనే లేదు చూసినారా అని ఏదేదో వచ్చి కలుస్తున్నది. అప్పుడు ఇది అక్క వచ్చి ఇది తన బిడ్డని అనుకుంటున్నది. అయినా మనం ఏం చెప్పకూడదు, అట్నే వెళ్ళిపోని మనం మళ్ళీ చూసుకుంటామని ఇప్పటికీ విక్కీ ఎవరికి ఏం చెప్పకుండా తెలవకుండా అట్నే పోతా ఉన్నది. సో అరవింద ఇంకా గొడవలు పెట్టాదా, నా బిడ్డ ఎక్కడైనా అడగతాదా, ఏం జరగబోతుందని వెయిట్ చేసి చూస్తాం. మేము ఇంకా ఆర్య అండ్ అను వీళ్ళకు ఎట్ట ఉంటుంది, మన బిడ్డని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చినారు, ఇప్పుడు ఇది అరవింద బిడ్డని తెలుస్తుందంటే ఓళ్ళకి వాళ్ళు ఏం చేస్తారని ఏమేమో ట్విస్ట్ పెట్టున్నారు. ఎట్ట జరుగుతుందో వెయిట్ చేసి చూస్తాం. మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.